ముందుగా అందరికీ జై భవాని. ఇవాళైతే ఐదవ రోజు అని ఈ రోజు మనకి అమ్మవారు అయితే శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో అయితే మనకైతే దర్శనమిస్తుంది. ఒకానొక సమయంలో దుర్వాస ముని ముఖ్యమైన పూలదండ ఇంద్రునికి అయితే ఇచ్చాడు. ఇంద్రుడు ఏమనుకున్నాడంటే పూల కన్నా ముఖ్యమైన ఆభరణాలు నా దగ్గర ఉన్నాయి, ఈ యొక్క పూలమాల నాకెందుకు అని అనుకొని ఆ యొక్క పూలమాల ఐరావతము ఏనుకైతే వేశాడు. వేసిన వెంటనే ఆ యొక్క ఏనుగు ఆ పూలదండని తీసి నేలకేసి తొక్కేసింది. చూసిన ముని దేవతల యొక్క అందరి శక్తులు పోవాలని శాపం అయితే ఇచ్చాడు. ఇక దేవతలు అందరూ బలహీనతంగా అయిపోయారు. ఇదే సరైన టైం అనుకొని రాక్షసులు అందరూ ఆ యొక్క దేవలోకాన్ని అయితే ఆక్రమించారు. ఇక శక్తి తిరిగి పొందడానికి రాక్షసులతోని పాటు దేవతలందరూ బాల సముద్రాన్ని అయితే చిలికారు. చిలికే సమయంలో పాల సముద్రం నుంచి అనేక విలువైన వస్తువులు మరియు జీవులు అయితే వచ్చాయి. అందులో నుంచి అత్యంత దివ్యమైన రూపంతోని తామరపు మీద కూర్చున్న శ్రీ మహాలక్ష్మి అయితే అవతరించింది. ఆమె పుట్టుకతోని విశ్వానికి అయితే ఐశ్వర్యాన్ని అయితే తెచ్చింది. తర్వాత శ్రీ మహాలక్ష్మి దేవత శ్రీహరిని అయితే పెళ్లి చేసుకున్నది. ఇక అప్పటి నుంచి అమ్మవారిని సంపద, సౌభాగ్యాన్ని, అదృష్టానికి అయితే అమ్మవారిని కొలుసుకుంటాం. ఈ విధంగా శ్రీ మహాలక్ష్మి దేవత అవతరించింది. ఇక ఇవాళ మా అమ్మవారి దగ్గర కుంకుమ పూజ జరిగింది. ఆ యొక్క స్త్రీమూర్తులు అందరూ కలిసి ఆ యొక్క కుంకుమ పూజను ఎంతో విజయంగా చేశారు.